Hi all of you, welcome back to my channel. So this is day 2 of our trip. మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మనం కామాఖ్య దేవి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అది వచ్చేటప్పటికి శక్తిపీఠం 18 శక్తిపీఠాలు ఉంటుంది కదా, దాంట్లో ఒకటి అనమాట. సో అదైతే ఇంకా 7 o'clock అలా రమ్మని చెప్పారు. మేము ఆల్మోస్ట్ 5:40 కల్లా రెడీ అయిపోయాం అనమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ క్యాబ్ టు కమ్ సో దట్ వీ కెన్ గో అండ్ విజిట్ ద టెంపుల్. సో ఇది వచ్చేటప్పటికి మా హోటల్ అనమాట. సూపర్ ఉంది హోటల్, అంటే ఫుల్లీ ఇలా వింటేజ్ వైబ్స్ అంటారు కదా, సో అలా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నిన్ను మీకు చూపించాను కదా, లైక్ కింద రూమ్ కూడా చాలా సూపర్ ఉంది. సో ఇలా అయితే ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద రూమ్. ఇట్స్ రియలీ లైక్ సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇవాళ ఐటినరీలో టెంపుల్ తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. సో దర్శనం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూడాలి. యాక్చువల్గా అయితే 500 రూపీస్ టికెట్ తీసుకొని మేము ఇచ్చేసాము, అంటే విఐపి టికెట్ తీసుకున్నాము. సో జస్ట్ వెయిటింగ్ టు విజిట్ ద టెంపుల్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఈ గుడి వచ్చేటప్పటికి నీలాచల్ పర్వత్ దానిపైన అయితే ఉంటుంది అనమాట టెంపుల్. సో ఇది స్థల పురాణం ఏంటి అంటే దక్ష ప్రజాపతి ఉంటాడు కదండి. సో సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం ఉండదు, బట్ స్టిల్ చేసేస్తారనమాట. అండ్ లేటర్ ఆయన ఒక యజ్ఞం ఏదో చేస్తుంటారు. అందరినీ అంటే ఇంటి ఆడపడుచులు అందరినీ పిలుస్తాడు, బట్ సతీని మాత్రం ఇన్వైట్ చేయడు. బట్ తను ఏంటంటే మా నాన్నగారే కదా యజ్ఞం చేసేది అని చెప్పి వెళ్తుంది. శివుడు ఎంతగా అంటే వద్దు అని చెప్పినా కూడా తను వెళ్తుందనమాట. సో ఇంకా అలా వెళ్ళిన తర్వాత అక్కడ దక్ష ప్రజాపతి ఏంటంటే చాలా అవమానం చేస్తాడు అనమాట. సో ఆ ఇన్సల్ట్ని తట్టుకోలేక తను అక్కడే ఆత్మదహనం చేసుకుంటుంది. సో ఆ శరీరాన్ని శివుడు తన చేతులతో పట్టుకొని వెళ్తూ రుద్రతాండవం చేస్తుంటాడు అనమాట. సో అలా చేస్తుంటే మొత్తం లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతుంటాయి. సో అలాంటి టైంలో ఏంటి అంటే విష్ణువు తన సుదర్శన చక్రం ఉంటుంది కదండి, సో దాన్ని అలా వేస్తే అంటే సతీదేవి పార్ట్స్ దాదాపు 108 అంటారు. ఆ 108లో 51 కూడా ఇంపార్టెంట్ ఉంది. అండ్ మెయిన్ విజిట్ చేయాల్సినవి అయితే 18 అనమాట. సో ఈ కామాఖ్య టెంపుల్ 18లో ఒక శక్తిపీఠం. అండ్ ఇది వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి యోని వాటి ఇక్కడైతే పడిందనమాట. సో ఇక్కడ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా టెంపుల్లలో మనం ఐడల్స్ చూస్తాం కదా, బట్ ఇక్కడ ఏముండదు. యోని పార్ట్ ఆల్మోస్ట్ ఫ్లవర్స్ రెడ్ క్లాత్తో కవర్ చేసి ఉంటుంది. దాని కింద నుంచి వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ని తాకి మనం తల మీద చల్లుకొని తాగేస్తే ఇంక అమ్మవారిని మనం టచ్ చేసినట్టే అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇదనమాట గుడి. ఇక్కడ ఏంటంటే ఇట్లా 5 గుళ్ళులా ఉన్నాయి, లైన్గా ఉంటాయి అనమాట. సో అక్కడ మెయిన్ ఏంటంటే ఈ బ్లాక్ కలర్ ఉంది కదండి, సో దాంట్లో అయితే అమ్మవారు ఉంటారు. అండ్ ఇది వచ్చేటప్పటికి పక్కన గుండం ఉంటుంది కదా, సో అలా అయితే ఉంది. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండే అండి. అంటే ఇట్ వాజ్ లైక్ రెయిన్ పడేలా అని అనిపించింది అనమాట. సో మాకు దర్శనానికి 7:30కి మేము వెళ్ళి లైన్లో కూర్చుంటే 500 రూపీస్ టికెట్ తీసుకున్నా. మేము బయటకు వచ్చేటప్పటికి దాదాపు 11:30 అయిందనమాట. సో ఇంకా నార్మల్ లైన్లో అయితే ఇంకెక్కువ అయితే టైం పడుతుంది. సో ఇంకా అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చూసారు కదా, పరిస్థితి ఫుల్ వర్షం పడిందండి. ఇక అంత వర్షం పడినా కూడా మేము ఇక్కడ దీపాలు పెట్టాలనుకున్నాము. సో అక్కడైతే దియాస్ అయితే వెలిగించాము, ఎందుకంటే శక్తిపీఠం కదా. సో ఇంకా అలా దీపాలు పెట్టేసిన తర్వాత అయితే మేము ఇంకా ఈ గుడి చుట్టూ 10 దశమహావిద్యాలు ఉంటాయి అన్నమాట. సో అవి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఒక 2 అయితే మాతంగి అండ్ కమలాదేవి, అంటే లక్ష్మీమాత సరస్వతి మాత, ఇవి 2 మెయిన్ గుడిలోనే ఉంటాయండి. సో అక్కడైతే ఇలా కట్టుకున్నారు. సో నేను ఒకటి కొనుక్కొని అలా కట్టేసుకున్నాను అనమాట. జై మాతాది అని అయితే రాసి ఉంటుంది, జై కామాఖ్య దేవి అని రాసి ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడ కొద్దిసేపు అలా తిరిగేసి ఇంకా ఒక 2-3 ఫోటోలు దిగేసి అయితే వెళ్ళామండి. బికాజ్ ఇట్ వాస్ ఫుల్ రెయినీ కదా, సో కొంచెం ఇదిగా అనిపించింది. బట్ స్టిల్ ఫుల్గా తడిచేసాము. అంటే ముందు రోజు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయలేదు కదా, సో ఇంకా దేవుడు ఏంటంటే ఇక్కడ దర్శనం తర్వాత ఫుల్గా స్నానం చేసినట్టుగానే అయిందనమాట. సో ఇక్కడ దీపము శక్తిపీఠం కాబట్టి ఇక్కడ దియాస్ అయితే పెట్టేసి ఇంకా మిగతా దశ మహావిద్యలు అన్నాను కదండి, సో అవి అయితే చూడడానికి అయితే వెళ్ళాము. సో అదండి ఇక్కడ టెంపుల్ హిస్టరీ అదంతా. అండ్ దిస్ వాజ్ అ శారీ ఐ వోర్. ఇది ఎప్పుడో తీసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఈజీ టు క్యారీ అన్న ఇంటెన్షన్లో అయితే ఇది కట్టాను. అఫ్కోర్స్ వర్షానికి అంత చల్లా చెదురు అయిపోవడం ఉంటారు కదా, సో అంత కొంచెం ఇరిటేటింగ్గా అయితే ఉండే. బట్ స్టిల్ మేమైతే ఆ దశ మహావిద్యాలు అయితే వెళ్ళడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇది వచ్చేటప్పటికి టెంపుల్ అండి, ఇలా అయితే ఉంటుంది. 5 ఉంటాయి గోపురాలు, లాస్ట్ దాంట్లో అమ్మవారు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ అసలు ఆ పువ్వులు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. అండ్ అమ్మవారు ఇటు సైడ్కి ఇలా ఉంటుంది, కొంచెం చీకటిగా ఉంటుందండి కింద.
అండ్ అమ్మవారి యోని పాట అన్న కదా ఇది ఫుల్గా కవర్ అయ్యి ఉంటుంది. ఓన్లీ మనకి ఇలా గోపురం పాట మట్టుకే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి బయట ఎంట్రీ దగ్గర ఉంటుంది. సో ఇవండి మిగతా 10 అన్నాను కదా, బగలా మందిర్, భువనేశ్వరి, కాళీ మందిర్, తారా, చిన్నమస్తా, భైరవి, ధూమావతి, మాతంగి, కమలా మందిర్, ఇవన్నీ విజిట్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఫస్ట్ టెంపుల్ నుంచి ముందుకు రావడంతోనే ఇటు లెఫ్ట్ సైడ్లోకి ఇది ఉంటుంది, తారాదేవి మందిర్. అంటే ఇట్లా ఏమంటారు, బ్లాక్ మ్యాజిక్ అవి పూజలు అవి చేస్తారు కదా, సో అవి ఇక్కడ బాగా చేస్తారంట. అండ్ బలి కూడా చాలా ఇస్తారండి ఇక్కడ. సో ఇవేంటంటే ఏదైనా సిద్ధించడానికి పూజలు అవి చేసుకుంటారు ఇక్కడ. తారాదేవి, చిన్నమస్తాదేవి, బగలాముఖి, భువనేశ్వరి, ఇలా వీటి దగ్గర అయితే ఎక్కువ అయితే పూజలు చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర అయితే ఒక సైడ్కి ఉంటుంది. అండ్ ఇక్కడ కిందకి వెళ్తే ఏంటంటే మనకి భైరవి మందిర్ అయితే ఉందండి. అసలు వెదర్ చూస్తున్నారు కదా, ఫుల్ అంటే వర్షం పడి ఇంకా గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ వర్షం ఆగిపోయిన తర్వాత ఫుల్గా ఫాగ్ అనమాట. సేమ్ నాకు మహారాష్ట్ర గుర్తొచ్చింది. అక్కడ కూడా కొల్లాపూర్ వెళ్ళినప్పుడు ఫుల్ ఫాగ్ ఉండే. సో ఇక్కడ వర్షం పడిన తర్వాత ఫుల్ ఫాగ్. నేనైతే ఆ టెంపుల్ వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇది వచ్చేటప్పటికి భైరవి మందిర్. సో కొంచెం కిందకి దిగాల్సి ఉంటుందండి, స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక గుండం లాంటిది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ పంతులు ఇలా పూజ చేయడం, ప్రసాదం తీయడం అలా ఏముండదు. వాళ్ళు కూర్చొని వాళ్ళ ధ్యానంలో ఉంటుంటారు. అంటే వాళ్ళే మంత్రాలు చెప్పించుకుంటూ ధ్యానం చేస్తుంటారు. సో మనం వెళ్ళి చూసేసి రావడం. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఇలా ఏమంటారు, గుడి అలా ఉండదు, అంటే ఐ మీన్ ఐడాల్ అలా ఉండదు. కాకపోతే కిందకి ఇలా ఉంటుందన్నమాట. కింద ఇట్లా ఒక క్లాత్ కప్పేసి ఉంటుంది ఎవ్రీవేర్. సో అక్కడ వెళ్ళి మనం మొక్కుకొని వచ్చేయడమే అనమాట. సో అది అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. జనరల్గా ఎక్కడ వెళ్ళినా మనం గుళ్ళు అవి చూస్తాం కదా. సో ఇది ఫస్ట్ అయితే తారాదేవి మందిర్. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏంటంటే ఇది చిన్నమస్తాదేవి ఉంటుంది కదా. సో అది అన్న సేవక్షేంద్రం ఆపోజిట్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే అమ్మవారు తన తలని కట్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇద్దరికి బ్లడ్, అండ్ తన చేతిలో తన తల పట్టుకుంటుంది, తన బ్లడ్ అలా తాగుతుంటుంది. సో చిన్నమస్తాదేవి అంటే అది కోల్కతాలో చాలా ఇది చేస్తారు. అండ్ లేటర్ ఇక్కడే కాళీదేవి టెంపుల్ కూడా ఉంది. సో కాళీదేవి దగ్గర నేను వీడియో షూట్ చేయలేదండి, అప్పుడే ఇట్లా బలి ఇచ్చారనమాట మేకని. సో కొంచెం నాకు ఎట్లానో అనిపించింది, అందుకనే ఐ కుడ్ నాట్ షూట్ అవర్దే. అండ్ ఆ తర్వాత ధూమావతి అవన్నీ చూసాము. నెక్స్ట్ బగలాముఖి కూడా కొంచెం కిందకి వెళ్ళాలి. అంటే ఇలా మనం స్ట్రేట్గా కాలు పెట్టడానికి కూడా ఉండదు, క్రాస్గా కాలు పెట్టి దిగేసి వెళ్ళేసి రావాలి. సో లోపల అయితే వీడియో అలవలేదు కాబట్టి నేను ఎక్కడ లోపల అమ్మవారి వీడియోస్ అయితే తీయలేదు. ఇట్ వాజ్ రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే భువనేశ్వరి దేవి టెంపుల్. అన్నీ చూసాము. ఇది ఒక్కటే ఏంటంటే కొంచెం దూరం ఉంటుంది. యాక్చువల్గా ఇది కాళీ మందిర్ నుంచి అటు పైనకి ఎక్కితే కూడా ఉంటుందంట. సో మాకు ఆ రూట్ తెలియలేదు. ఇంకా బయటకు వచ్చి అడిగితే ఇక్కడ సైడ్ ఉంది అంటే మేము ఇంకా ఆటోలో అయితే వచ్చేసామండి. బికాజ్ అప్పటికి మాకు కొంచెం లేట్ అయిపోతుండే అనమాట. సో అలా అని చెప్పి వచ్చాము. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, ఈ కింద అంతా బ్రహ్మపుత్ర రివర్. సో ఇక్కడ కూడా పూజలు అవి బాగా చేసుకుంటున్నారు. భువనేశ్వరి టెంపుల్ కదా, ఇంకా అంటే కొన్ని సిద్ధించడానికి చేయించుకుంటారు కదండి. సో అలా అయితే చేయించుకుంటున్నారు. సో ఇక్కడైతే వ్యూ అయితే సూపర్ ఉంది. అదే వ్యూని అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడికి ఆటో ఏంటంటే ఒక 100 రూపీస్ ఒక ట్రిప్. అలా అతన్ని ఆపుకొని మళ్ళీ అదే ఆటోలో మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వ్యూ అయితే సూపర్. అంటే వర్షం పడినా కూడా ఈ వ్యూ అయితే ఆసమ్ ఉంది. సో బ్రహ్మపుత్ర నది మొత్తం ఇట్లా కవర్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా సూపర్ వ్యూ. ఇంకా లేటర్ అయిపోయిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. అంటే షిల్లాంగ్, మేఘాలయ నెక్స్ట్ ప్లేసెస్ అనమాట. ఇవాళ షిల్లాంగ్ పీక్, ఎలిఫెంట్ కేవ్స్ కూడా ఉన్నాయి. బట్ మాకు రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయి బయటకు రావడానికి 2 అయిపోయింది. సో వీ కుడ్ నాట్ విజిట్ ఇట్. నెక్స్ట్ ఐటనరీలో అనుకున్నాం, కానీ షిల్లాంగ్ అసలు ఎలా ప్లేస్ అంటే ఫుల్ ట్రాఫిక్. అది మార్నింగ్ మనము 8-9కి వెళ్ళినా కూడా, అంటే పనులలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, రోడ్లు కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో ట్రాఫిక్ చాలా ఉందన్నమాట. సో ఇంకా ఆ డేకి ఏంటంటే మంచిగా అక్కడ వైట్ రైస్ ఆర్డర్ చేసుకొని మేము తెచ్చుకున్న గోంగూర పచ్చడి అండ్ కాకరకాయ ఫ్రై ఉంటే వీటితోనైతే ఆ రోజు కంప్లీట్ చేసేసాము మా లంచ్. ఇంకా డిన్నర్ హోటల్కి వెళ్ళిన తర్వాత, సో ఇది చూస్తున్నారు కదా, ఇది బ్రహ్మపుత్ర నది దాటుతుంటే అనమాట. వే అయితే సూపర్ ఉందండి. అండ్ దిస్ వాజ్ అవర్ రూమ్. ఫస్ట్ డే ఒక రూమ్, నెక్స్ట్ డే ఏంటంటే విల్లాలో ఉన్నాము. నెక్స్ట్ డే అయితే విల్లా, ఇది అసలు సూపర్ ఉంది అనమాట. విల్లా ముందు రోజు ఏంటంటే ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో ఇంకా అస్సలు ఓపిక లేకుండే. సో నెక్స్ట్ డే అయితే షూట్ చేశాను. దిస్ వాజ్ అవర్ రూమ్. అసలు సూపర్ ఉంది, మొత్తం వుడ్ది. అండ్ ఈవెన్ యూ హ్యావ్ ఫైర్ ప్లేస్ ఓవర్ హియర్. మీకు ఫైర్ అది కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా 500 ఏదో చార్జ్ చేసి వచ్చేస్తారు అనమాట. సో అలా. అండ్ దట్ వాజ్ మీ ఫుల్లీ టయర్డ్ ఫేస్ అండి.
ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే వీడియోలు ఏం తీయలేదు. బట్ ఇంకా రూమ్ మనకి ఎప్పుడు గుర్తుండాలి కదా అన్నట్టుగా తీశాను. అండ్ బాత్రూమ్ కూడా ఒక చిన్న సైజ్ బెడ్రూమ్ లాగా అయితే అనిపించింది నాకు. అండ్ మీకు బయట ఏంటంటే మొత్తం ఇలా వాటర్, అసలు ఆ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంకో 2-3 రోజులు అక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. ఇది వచ్చేటప్పటికి బయట అనమాట. సో ఇవి ఇలా మొత్తం మారే ఆ రోజుకి. ఇంకా ఇవి చూస్తున్నారు కదా ఇలా బ్యాంబూ అల్లికలు అయితే అక్కడ చాలా కనిపించాయి. ముందు ముందు అనుకుంటూ మేము ఇది ఒకటైతే మిస్ అయ్యామండి. ఇంకా వేరేవి అయితే తీసుకున్నాను, ఐ విల్ షో యూ. అండ్ ఇంకా రాత్రి ఆల్మోస్ట్ 9 o'clock అలా ఇంకా డిన్నర్. ఇక్కడ మోమోస్ బాగుంటాయి కాబట్టి మోమోస్, కొంచెం చికెన్ టిక్కా, నూడిల్స్ అండ్ రోస్టెడ్ పాపడి అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. అండ్ ఇంకా ఆ రోజు ఏంటంటే మొత్తం అమ్మవారిని దర్శించుకున్నాము, ప్లస్ అన్ని దశమహావిద్యాలు అన్నీ చూసొచ్చినామని ఒక ఆనందంతో అయితే పడుకున్నాను నేను. చాలా బాగా అనిపించింది. అంటే కామాఖ్య శక్తిపీఠం ఎప్పటి నుంచో నా లిస్ట్లో 2 years నుంచి అనుకుంటున్నాను. బట్ ఫైనల్గా అయితే ఇప్పుడైతే అయిందండి. నా కోరిక అయితే ఇప్పుడైతే సిద్ధించింది. సో ఇట్ వాజ్ రియల్లీ క్వైట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ మనకు వాటర్ ఉంటాయి, వాటర్ తెచ్చుకోవచ్చు, తీర్థం లాగా తాగొచ్చు. అండ్ అమ్మవారి మెన్సెస్ అయినప్పుడు క్లాత్ వేస్తారు, వైట్ క్లాత్ వేస్తే అది మొత్తం ఇలా రెడ్ అయిపోతుందంట. సో అది అడిగాం కానీ అది అంబుబాచి మేళా అని జూలైలో ఉంటుందంట అండి. సో అప్పుడైతే ఇస్తారంట. ఇప్పుడు అడిగితే ఒక క్లాత్ లాంటిది ఇచ్చారు. అంటే ఇంకా మనం ఇదా అదా అని చెప్పేసి అలా డౌట్ పడి తీసుకోకూడదు కదా. సో అయితే తీసేసుకున్నాం అనమాట. సో దాట్ వాజ్ మై కామాఖ్య దేవి ట్రిప్. ఇది 11th శక్తిపీఠం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విజిట్ 37 more to go. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.